హాయ్ గాయ్స్ అందరు బాగున్నారా? ఇవాళ అయితే సూపర్ ప్రాంక్ చేయబోతున్నాం. సమీర చెప్పింది ఐడియా. అదేంటిదంటే 5 days అవుతుంది మా ఇంట్లో గొడవ కాబట్టి. దేనివల్ల అంటే పాపును మన పుట్టింటికలు ఒకేసారి దిద్దామని ఇంట్లో గొడవలు అవుతున్నాయి. మరి సమీర ఏమంటుంది, మాయమీని తీసుకుంటాం మీరు తీసుకోరని మా అన్నతోటి ప్రాంకు, చరణతోటి ప్రాంకు. బావా ఘోరగా భయం అవుతుంది బావ నాకైతే. అన్న అయితే రోడ్డు మీద కూర్చున్నాడు. ఇంకొకటి, నేను ఈ బండి లేదా, నువ్వు అక్కడికి ఎట్లా రప్పించుకో, అశోక్ ల్యాండ్లోకి వెళ్ళి నేను కెమెరా పెడతా, సరేనా? సరే, ఓకే, ఆల్ ద బెస్ట్. జాగ్రత్త, మా డైలాగ్ వెళ్ళకపోతే దెబ్బలు తింటావు. ముఖ్యమైన విషయం చెప్పాలి ఇక్కడ కూర్చున్నాం. మొన్న గొడవలు అవుతున్నాయి కదా కొన్ని, ఆ విషయం మాట్లాడాలి. ఇక అందరూ కూర్చోరు దగ్గర లేవు చెప్తున్నా, అందరూ కూర్చున్నారు. వీరుడొచ్చాడు, వీరుడొచ్చాడు. నిన్న అత్తమ్మ మామ ఏమన్నారు? కాదు, నిన్న డిసైడ్ అయ్యారు కదా ఒక విషయం. అయితే పాపయ్యను బాబాయ్ ఇద్దరి పుట్టెంటికలు ఉన్నాయి అన్నారు కదా. మీ బాబాయ్ మీరు తీసుకోరి, మా బాబాయ్ మేము తీసుకుంటాం. మీ బాబాయ్ మీరు తీసుకోరి, మా బాబాయ్ మేము తీసుకుంటాం. అవునా, నిజమా? అది సరే బా, అత్తమ్మ మామయ్య ఒప్పించేది నువ్వే. నేను చెప్తాను, నువ్వు ఒప్పుకోరు, నువ్వు చెప్పి మాట్లాడద్దు. నువ్వు ఇష్టంగా నువ్వు కాదు, వాడు అమ్మ నాన్న ఏమంటారో గది నువ్వు ఈ విషయం నన్ను వినిపించుకుని మాట్లాడుతున్నావు. మరి మాట్లాడనా? మా అమ్మ ఏమన్నది? పుట్టెంటికలు ఇద్దరు కలిసి తీపిస్తా అన్నది అత్తమ్మ. నేను మా పాపయ్య మేము తీసుకుంటామని అంటున్నా. మీ బాబాయ్ వాళ్ళు మీద ఇల్లు లేకపోతే మీ సంపాదన మీద ఉంది? చెరుబా, ఇట్లా నేను చాలా సార్లు చూసిన, ప్రతి పండుగ చూసిన. ఇద్దరికి కలిపి వేసినాం అనుకో, గౌరవం అంతా మీకే దక్కుతుంది, మాకు దక్కది. మళ్ళీ ఇంకొకటి, కట్ట పైసలన్నీ మీకే పడతాయి, మాకు పడాయి. కట్ట పైసలన్నీ మీకే పడతాయి, మాకు పడాయి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మా బావకి బాబులు బాగా ఉన్నాయి చెరుబా. మీ బావ బాబు అంటే మీ బావ బాబులు అంటే పిల్లల కోసమే చేసిండు, అందుకే ఇక మా పాపకు మేము చేసుకుంటాం. బాబులు కట్నం లెక్క బాబులు అయిపోతాయి. పడతాయి. మనం ఎన్ని మెక్కలు, 2 మెక్కలు కూర్చున్నాం, పడాయా? లక్షల మంది వస్తారు. లక్షల మందిలో రూపాయి వేసినా ₹1,00,000 అవుతాయి. లక్షల మందిలో రూపాయి వేసినా ₹1,00,000 అవుతాయి. ఇట్లా అంటే ఎట్లా చెప్పు? మీది మీది మాది అండి. నేనైతే ఫిక్స్ అయిన అత్తమ్మ. ఏం ఫిక్స్ అయినావు? నా పాప నేను చేసుకుంటా, వాళ్ళ బాబుకి అలా చేసుకోమని అంతే. అత్తమ్మ నువ్వు ఒప్పుకో, చెప్తున్నా. మీ పండుగ చేసేది, ఇళ్ళ పండుగ చేసేది అమ్మ నాన్నలుగా మేము ఉన్నాం, అత్త మామలుగా మేము ఉన్నాం. నీ నిర్ణయం ఏంటి? నీ నిర్ణయం తీసుకొని నువ్వు ఒప్పించేసేది. బాబా మీ పండుగ మీరు చేసుకోరు, మా పండుగ మీరు చేసుకోరా, మేము చేసుకుంటామండి. మమ్మల్ని ఎవరైనా గుర్తిస్తారా? అత్తమ్మ పండుగ చేస్తే ఇద్దరు కలిసి చేస్తే గుర్తిస్తారా? మమ్మల్ని ఎవరు పట్టించుకోరు, మొత్తం మనల్ని పట్టించుకుంటారు. పండుగ చేసినాక కూడా ఎప్పుడు అట్లా చూడలేం, ఎవ్వరు చూడలేరు అట్లా. నీకు ఎందుకు అనిపించింది? కాదా, నీకొక ఖర్చు నీకొక ఖర్చు ఎందుకు? 2 ఖర్చులు ఒక్కరిని వెళ్ళిపోతాయి కదా. అత్తమ్మ ఇప్పుడు నాకేసినా కానీ మా కట్నాలు వస్తాయి, వాళ్ళకి అనే కట్నము కట్నం అని ఖర్చు అంటున్నావు. ఖర్చు లేని కట్నం అంటే చెప్పు. ఆ ఖర్చుకి వెళ్ళిపోతుంది కట్నం వస్తే. ఇప్పుడు 2 పండుగలు ఒకసారి చేస్తే అందులో ఖర్చు వెళ్ళిపోతాయి, కట్నాలు వస్తే అంతా ఒక్కడి కాడ ఉంటుంది. కట్నాల కోసం పండుగ చేస్తారా? నాకు అర్థం కాదు. కట్నాలు ఎందుకు అసలు మనకు? మా పాపకు తీసినాక 10 రోజులకి బాబుకి
ఎవ్వరు రూపాయి వేయకున్నా కానీ మన పిల్లల్ని దీవించి భోంచేసి పోతే అంతే సంతోషం మనకు. కట్టాలన్న మాట నీకెవరు నేర్పిరు అసలు? బాగులు తీస్తావు అత్తమ్మ మరి నువ్వు బాగా మొత్తం వేసి అది ఇచ్చుకోవద్దా? తీసుకున్నాడు బాగా తీసుకున్నాడు. అంటే బాబు మాకు తెలియకుండా బాబులు కూడా తిప్పుడా నీ మొగడు? నీ మొగడు ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇది బావ నువ్వు కూడా మంచి ఆలోచించు. నాకు నేనేది ఆలోచించేది. అగు ఇప్పుడు ఎక్కడెక్క కట్నం పడేదంటే మీరు చేసుకుంటే మేము చేసుకుంటే ఎక్కడెక్క పడుతుంది. సరే ఇయ్యో నువ్వు ఒక్కడు అని కూడా కోరి అమ్మ నువ్వు ఒక్కు నేను కూడా రాను. ఎందుకు రారు అంటే మీ బాబు కూడా మీకు రాను మరి. వేరే కదా అంత ఎవరో నేను వేరే ఎత్తలేను. ప్రతి పేరు మీకే వస్తుంది. చెరి వాళ్ళ కొడుకుది పుట్టెంటికలు అని మీ పేరే వస్తుంది. ఇద్దరు పుత్రులు ఎత్తే మాకు రావద్దా పేర్లు మరి? పేరు కావాలా? కావాలి. పెద్ద బోర్డు మీద ఆడ పేరు రాయించుకోపోరాడు మంచి పెద్ద పేరు వస్తుంది. పెద్ద బోర్డు మీద ఆడ పేరు రాయించుకోపోరాడు మంచి పెద్ద పేరు వస్తుంది. రాపించుకుంటాం. పేరు రావాలి. ఏమని పేరు రావాలి మీకు? ఏమో మరి పేరు మరి నయలే మా పేర్లు మాకు అవి అత్తమ్మ అదంతా కాదు. నువ్వు ఏంది గీడికి వచ్చి నన్ను మా అమ్మ దగ్గర కాదు ఏం మాట్లాడుతున్నట్టు? నాకు తెలియదు అత్తమ్మ నువ్వు ఒప్పుకో చెప్తున్నా. ఏంటిది ఒప్పుకోనేది? ఆల్రెడీ మామయ్య నేను అమ్మ ఫిక్స్ ఏం అయిపోయాను చేస్తే కదా. గదే అమ్మ నాన్న ఏం చేస్తే గదే ఉండరు అంతే. మీరు ఎక్కడ మాట్లాడలేడు అక్కడ ఉండరు అంతే. నాకు ఇవన్నీ పట్టింపులే. నాకు ఇవన్నీ పట్టింపులే. పట్టింపులు పట్టింపుల పట్టింపులు పట్టింపుల ఎంత పేరు ఉందో నా మొగని కూడా అంతే పేరు రావాలి. నేను చూడాలి, నా కోరిక అది. నేను చూడాలి, నా కోరిక అది. నీకు ఒక్కరికి పేరుంటే అయిపోతుందా? మరి మీ తమ్ముడికి రావద్దని చూసుకోవా నువ్వు కూడా? పండుగలలో పేరు వస్తుందో నీకెవరు చెప్పిర్రే? పండుగలలో అట్లా వస్తామ్మా. అసలు అక్కడనే కదా గమనించేది ప్రజలందరూ. సమీర బాగా ఊరుతుంది. నేను ఊరతలించారు బాగా చెప్తున్నా. తమ్ముడు భార్య అప్పుడు లేకపోతే నేను దూరం కొడుతుండే చేసుకున్న పేరు నాకు వద్దు. ఏమొచ్చారు బా అత్తమ్మ ఇదైతే మీరు ఒప్పుకోరు చెప్తున్నా. సమీరా నీకు చాలా విషయాలు తెలివయ్యి. తెలియని మాటలు మాట్లాడి మమ్మల్ని ఇబ్బంది పెట్టకు. కొంత అర్థం చేసుకుని మాట్లాడే. చెరిబా నా మొగనికి అసలు పేరే లేదు. ఆ పేరేని బతికెందుకు మాకు? మేమెందుకు చచ్చిపోతాం? మాకు పేరు దక్కాలి కాబట్టి మా పాపని మేము చేసుకుంటాం, మీ బాబాయ్ మేము చేసుకున్నాం అంటున్నారంటే ఇది ఒప్పుకోరు. మీకు పేరు లేదు, మీ భార్య భర్తలు గుర్తించలేరని నీకు ఎట్లా తెలిసిపోయింది? ఎవరన్నారు నీతో? ఎవరన్నా అన్నారా? అత్తమ్మ నేను మస్తలే చూసిన, ప్రతి పండుగలలో చూసిన. నేను నీకు నువ్వు ఫిక్స్ అయిపోతే అయిపోతారా? అది కూడా ఫిక్స్ అయ్యారు. ఎలా ఏముంది? ఇదేం మాట్లాడుతున్నావు? నేను చెప్తున్నా నోరు లేదు. నీకన్నా పెద్దది అక్క ఇలాంటి మాట్లాడక చూసినావా నువ్వు? దానికి ఏం పట్టింపు లేవత్తమ్మా నాకున్నాయి. ఆయన చెరుబాబుకి పేర్లు రాబట్టి దానికి సంతోషం అనిపించదా? మన అమ్మోనికి వస్తున్నాయా పేర్లు? ఇప్పుడు పేరు అన్నకు వచ్చిన ఒకటే, తమ్ముడికి వచ్చిన ఒకటి. అన్న తర్వాత తమ్ముడికి పేరు వస్తుంది. ఇంకెప్పుడు వస్తుంది? బావకి వస్తే మీకు వచ్చినట్టు కదా. పండుగ ఎవరి నా మొగని పేరు వస్తుంది అంతే. బావలేదు అత్తమ్మ లేదు. ఇప్పుడు ఒప్పుకున్నట్టే కదా, నువ్వైతే ఒప్పుకున్నట్టే కదా. ఎప్పుడైతే నువ్వు వచ్చి మాట్లాడినావు నువ్వు నేనని మాట్లాడకే. బావ నీకు మీరు అన్నం గౌరవించినట్టు మాట్లాడు. నువ్వు ఏంది నువ్వు మాట్లాడు. తర్వాత కూడా నేర్చుకోలేవా? చదువుకున్నదానివి. అత్తమ్మ ఒప్పుకుంటే ఒప్పుకోరు. లేకపోతే పుట్టింటికి మొత్తం క్యాన్సిల్ అయితే చెప్తున్నా. పుట్టింటికి క్యాన్సిల్ చేస్తావు? అంతే, క్యాన్సిల్ అవుతుంది. వెళ్ళిపోతాం ఎటన్నా ఇక. అంటే మీ భార్య భర్తలు కలిసి తీసుకున్న నిర్ణయం అనేది? నేను ఒక్కదాన్ని అంటున్నా. ఈ విషయం బావకు చెప్తే బావ కూడా మొక్కుకుంటాడు. ఇట్లాంటి ఆలోచనలు నీకెందుకు వస్తున్నావు? నాకు ఇప్పటికి అర్థం అయితే లేదు. ఎందుకు ఇట్లా కొత్త ఆలోచనలు సృష్టిస్తున్నావు? నోటికి వచ్చినట్టు మాట్లాడబడుతుంది. అర్థం పర్థం లేకుండా మాట్లాడతావు. నాకు అర్థం అయ్యే మాట్లాడుతున్నా. ఏంటి దాంతో మాట్లాడేది?
ఏ మోరకి ఇట్లా తయారైతుంది ఇట్లా చిచ్చులు పెట్టడానికి రెడీగా ఉన్నవే నువ్వైతే మీరు ఏమని అనుకోర్రి. ఇన్ని బిడ్డ కొడుకు నేను ఒక్కనే ఎత్తా పోడు అన్ని నే ఎత్తా ఇన్ని బిడ్డ కొడుకు నేను ఒక్కనే ఎత్తా పోడు అన్ని నే ఎత్తా నీ కట్నం కావాలిగా మేము కట్నం మొత్తానికి చేస్తాం మొత్తం నేను చేసిన పెద్ద లెక్క కాదు. ఉర్రకు అని చెప్పాను ఉర్రకు అని చెప్పాను అత్తమ్మ నేను చేసిన పెద్ద లెక్క కాదు. నేను వేరే వేరే చేయరు అంటున్నా కంటే పొత్తులైతే అద్దంటున్నా నేను. ఇప్పుడు ఏమంటున్నావు ఏదో తేడాగా ఉందేంటి? ఊరంది ఇంత దరిద్రంగా ఉంది. మా అమ్మ నమ్మిందంట మరి. ఏం మాట లేదు గిట్ట తయారైతే నేను అసలు నీకు కూడా బాగా అనిపించినట్టు అత్తమ్మ ఒక కాలు మొక్క ఏది బాగా చల్లగా ఉండాలి ఒక కాలు మొక్క ఏది బాగా చల్లగా ఉండాలి నువ్వు అన్ని అయినా కానీ భలే తెలివి ఉపయోగిస్తున్నావు. నిజం అనుకున్నాడు అంటే బాధపడ్డాడు నిన్న మొన్న అవే గొడవలు జరిగినాయి కదా ఇంట్లో. అట్లా ఇంకా కోపం తెప్పించి మాట్లాడితే ఇంకా ఎట్లా రియాక్షన్ ఇస్తాడని అట్లా చేసింది. కాదు మీరు కూడా గమనించలేరా అమ్మకి ఇంతసేపు నిన్న గొడవలు అది గొడవలకు రియల్ గా మాట్లాడుతుంది. అది గొడవలు ఇదే సాంచని ఈ ప్లాన్ నాకు చెప్పింది. నిన్న మొన్న గొడవ జరిగినట్టే ఉన్నది. ఈ మాట్లాడిన దానికి వచ్చినట్టు ఉంది. నిన్న మొన్న జరిగిన గొడవల ఆలోచనకి ఇట్లా దానికి ఏమన్నా నచ్చింది అని నేను మొత్తం ఫిక్స్ అయిపోయినారా. సమీరా నువ్వు ఇట్లాంటి వీడియోలు తీయకే, నువ్వు ఇట్లాంటి ప్రాంతం తీయకు. మాకు మొత్తం సాకుల మీద సాకులు ఇస్తున్నావేంది. అట్లిద్దరుగా కిక్ ఉంటది. నీ కిక్కులు చల్లగా ఉండగానే రామచరణ్ నిజం అనుకున్నాడు. ఎంత బాగా నీతో కూలి కాదు, నీతో మాట్లాడాడు సీరియస్ చెప్తున్నా మాట్లాడు. మన గురించి నాకు లాస్ట్కైతే చర్య ఏమన్నాడు తెలుసా? ఎంత గొప్ప మాట అన్నాడు. నీ బిడ్డ పుట్టేంటికలు నా కొడుకు పుట్టేంటికలు మొత్తం నేనే ఖర్చు చేసి నేనే ఇస్తా, నాకు వచ్చిన కట్నం అంతా నీకే ఇస్తా పోనన్నాడు అన్నాడు. కానీ ఆడు వేరు చేస్తాను అనలే. నువ్వు అంటున్నావు నిజంగానే అంటున్నట్టు నువ్వు ఎప్పటికి రాదు తెలుసా. నేనేదో అది అట్లా ప్రాంక్ మందమే మళ్ళీ అందరూ నిజం అనుకున్నారు. అనుకోరు ప్రాంక్ అని ఎప్పుడు సమీర మంచిగా అన్నదా అంటారు మళ్ళీ అన్నారు చెప్పన్నా. అరే చెర్రీ 10 రూపాయలు వాళ్ళకి ఇచ్చుడే గాని తీసుకుంటారా గాని. ఎందుకంటే అయ్యో పాప పెడుతున్నట్టు ఉండాలని కోరుకుంటాడు. ఈ నువ్వు అనుకోకుండా ఇలాంటి షాపుల మీద షాపులు ఇచ్చి ఆయనకి మొత్తం ఇప్పుడు వచ్చినాక ఇంకెంత ఉంటుంది అవుతుంది. ప్రాంక్ అని చెప్పినాం జోకులు ఆడాడు, కోపం కత్తాడు, నీతో మాట బంద్ చేసిండు. ఇష్టమైనట్టు అంటే తెరుబాదు ఇస్తలేడా అందరితో పెద్ద చిన్న లేకుండా మొత్తం తీస్తాడు. నేను ఇసు తప్పమ్మా ఎవరి మీద అన్నది ఈ బావ కదా, గౌరవం లేదా నిజం. కానీ పడ్డగా పడ్డది ఎట్లా పడితే అట్లా మాట్లాడినావు అంతా. సరే అక్క ఇవ్వలేదు. అక్క రాలేదండి అత్తమ్మ. అక్క చూసింది మరి కోపం మీద వేయింది, కొడుకు ఎడుతున్నాడు అడే వేయింది. ఇప్పుడు ఏమంటుందో నిన్ను తెలియదు. ఇక సరే అడిగి జల్ది ఆడ ఏడపోతే మాత్రం వైనాడు కాచి ఘోరంగా సమీరని ఘోరంగా చేసు. ఆయన సమీర నీకు బావంటే గౌరవం లేదా? చిన్న పెద్ద లేదా నీకు గట్టినేదా బాధలు మాట్లాడు. వీళ్ళందరూ నిజం అనుకుంటారు బా అసలు. గిన్ని రోజులు నీకు వస్తున్నాయి ఆలోచన కాదు. గిన్ని రోజులు చూసినా నా బుద్ధినికి లేదా రానే అందరూ నన్ను అంటారు. ఏదో ప్రాంక్ చేస్తే అందరూ నన్ను అంటారు. అంత ప్రాంక్ అక్క చిన్నప్పటి నుంచి నీరం పెరుగుతున్నా నా బుద్ధి ఇంకా తెలుసుకుంటలేదండి. కాదే సమీరా, ఇవి ప్రాంకో మరి నిజాలు అబద్ధాలు నాకు తెలియదు. కానీ నువ్వు చెరుబాతం చేసిన ప్రాంక్ అది నిజమైతే నా చేతిలో బతకవేను. ఇంకోసారి నేను ప్రాంక్ వీడియోలు దిగా ఇట్లా మాట్లాడితే తెలుసా. నువ్వు చెరుబాతో తిత్తున్నావు, మన అత్తమ్మతో తీసినావు ప్రాంకులు. అంటే మనం వీడియోస్ ఎందుకు ఛానల్ పెట్టుకున్నాం? ప్రాంక్ వీడియోలు తీయడానికే కదా పెట్టుకుంది. పైన ఒక్కసారి చెరిపోతుంది తిత్తలేదు. తీ మరి నువ్వు ఒకసారి
నువ్వు ఒకసారి అన్నతుంది ఈ వదినే నిజంగానే రస్మిత ఒకసారి చెరితోడు నువ్వు ప్రాంక్ అయ్యి చూద్దాం ఎట్లా తీస్తావు చూద్దాం. ఎలా ఎలా రియాక్ట్ అయ్యో, అయ్యాడో కొంచెం చెరుబాతం గట్లా తీసినందుకే కొట్ట పోయినా అక్కడైతే అక్కడనే ఉంటాడు. ఏ కొట్టడు నేను అక్కడ ఉంటా గానీ అంటే ఎట్లా తీసుడు ప్రేమ కొద్ది తీయాలి ప్రాంకు, అయ్యో ఓకేనా? రియల్ అనిపించాలి, మొత్తం నమ్మినట్టుగా తీయాలి. సరే అంతే. ఒకసారి తీయు, సరే త్వరలో దీని తర్వాత అదే ఇక ఓకే. ప్రజలందరూ ఎట్లా మెచ్చుకోవాలనుకుంటున్నావు. ఎవరు రస్మిత ఇదిగా తీసిందికో ప్రాంక్ అని ఫుల్ కామెంట్ రావాలి నీకు. అంతే. మా ప్రాంక్ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మా బావతో ప్రాంక్ ఇస్తా. చేసుకుని ఫ్రెండ్స్ ప్లీజ్. బాయ్. రాజు నీ మీద నాకు మనసాయరా